బ్రిటన్‌లో లండన్ తర్వాత అతిపెద్ద నగరం బర్మింగ్హామ్. ఈ చొరబాటుదారులు ఎవరైతే పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అట్లాంటి దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో, వాళ్ళలో అత్యధికులు అక్కడే ఉన్నారు. వాళ్ళ దేశం ఏది బ్రిటన్ వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే, ఈ శరణార్థులకి ఆహారము, వసతి ఇట్లాంటివి ఏర్పాటు చేసే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటది. అంటే ఆయా స్థానిక ప్రభుత్వాలకే ఉంటది. బర్మింగ్హామ్ ప్రభుత్వంకే అయ్యింది. దాంతో ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది, ఆ బర్మింగ్హామ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కనీసం అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, ఇలాగ వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కోళ్ళకి 5, 6, 10 మంది పిల్లలు. ఎందుకని, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, తర్వాత ఏవైతే సిరియా, యెమెన్ ఇట్లాంటి దేశాల నుంచి వాళ్ళకేమో కుటుంబ నియంత్రణ లేదు. వాళ్ళ పిల్లలు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో పెరిగిపోయారు. వాళ్ళందరికీ తిండి, విద్య, వైద్యం ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేస్తుండేటప్పటికి చివరికి వాళ్ళ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దాని ఫలితం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త. ఎంత దారుణంగా తయారైందంటే, బర్మింగ్హామ్ అనేటటువంటిది ఒక అద్భుతమైన అందమైన నగరం, లండన్ లాంటి అందమైనటువంటి నగరం, ప్యారిస్ లాంటి అందమైన నగరం. ప్యారిస్ అట్లాగే తయారైంది, ఇప్పుడు బర్మింగ్హాము అంతే దరిద్రంగా తయారైంది. రాబోయేటటువంటి రోజుల్లో దీనికి పరిష్కారం ఉందా అంటే అదేం కనిపించక తలబట్టుకుంటాం, పాలకుల వంతయింది.